గట్టిగా స్వాగతం కార్ల ర్యాలీతో డప్పులతో టపాకాయలతో స్వాగతం పలికితే మరి రాబోయే ఉప ఎన్నికల్లో 1,00,000 మెజార్టీ పక్కా అనిపిస్తుంది నాకైతే. అంతేనా? అంతే అనటలందరూ చేతులు ఎత్తాలి. కవితమ్మ అడుగుపెట్టింది, పక్కాగా గెలుపు మనదే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వేదిక పోయినటువంటి సీనియర్ నాయకులు పెద్దలు, ఈ ప్రాంతంలో కూడా మాజీ శాసనసభ్యులు మన అన్న బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి వేదిక పోయినటువంటి నాయకులు చూస్తే ఇక మామూలుగా లేవు, ఆటం బాంబులే ఉన్నారు. మేము అవసరం లేదు, ఒక్కొక్కటి అంత ఆటం బాంబులై కూర్చున్నారు. ఇక్కడ సాయి మధు గాని, ఎజాజ్ గాని, జుబేర్ గాని, అదేవిధంగా ఇక్కడ చాలా మంది నాయకులు, ఇక్కడ ఆనంద్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, ఉస్మాన్ గారు, ప్రవీణ్ గారు, రమేష్ గారు, గాంధ కృష్ణ గారు, సీనియర్ నాయకులు మన సత్యం గారు, మంచి గణేష్ గారు, సాయిబాబా గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్నాయన్నీ మంచి ఖతర్నాక్ బుల్లెట్లే ఉన్నాయి. సరిపోతాయి మాకు ఇక బాన్స్వాడ బద్దలు కొట్టడానికి కోటని సరిపోతాయా లేదా? మా సార్ ఎప్పుడు ఈయనని చెప్పేది లక్ష్మీపుత్రుడు లక్ష్మీపుత్రుడు అని చెప్పేది, మీ నాయకుని చెప్పేది. కానీ ఇయ్యలో తెలిసింది బాన్స్వాడ పుట్టిన శనిపుత్రుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాదా? అవునా కాదా? వేదిక మీద ఉన్న పేర్లు చదవాలంటే అర్ధగంట టైం పడుతుంది. ముందటున్న పేరు చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం అంత మంది ఉన్నారు. మళ్ళా మన అక్క కూడా మాట్లాడాలా, గోవన్న కూడా మాట్లాడాలి. కాబట్టి నేను ఎక్కువ తక్కువ మాట్లాడా. ఇవాళ శని కనబడుతుందా బాన్స్వాడలో? మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో 10,000 ఇళ్లు కట్టడం వాస్తవం కాదా? అవి కేసీఆర్ ఇల్లు కావా? అవునా కాదా? అందుకోసం ఇవాళ వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిరు. అన్నా మళ్ళీ సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి అని గల్లిగా బాన్స్వాడలో అంటున్నారు. ఏ ఊరికైనా సార్ కావాలి, ఏ గల్లీకైనా కేసీఆర్ కావాలంటున్నారు. వాస్తవం కాదా? మేమొస్తామన్న సభకని చెప్పి వేలాదిగా తరలి వచ్చి అక్కెంబట తోవింటి వస్తా ఉంటే, అక్క మేమొస్తున్నాం 100 మంది ప్రతి గ్రామం నుంచి వేలాది మంది తరలి వస్తా ఉన్నాం, స్వచ్ఛందంగా వస్తున్నామని చెప్పి మన ముత్యాలమ్మ తల్లి ఇప్పుడు వచ్చింది లంబడవ. ఎక్కడవా మా తల్లి? నేను నా వంతు సహాయం చేస్తా 2,000 రూపాయలు అని చెప్పి ఆ తల్లికి నేను చేతులెత్తి కేసీఆర్ తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇక 27వ సభ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ అందరూ తయారైపోయారు, జెండాలు గద్దెలు కట్టుకున్నారు. రాంగ గద్దెలన్నీ కలర్లు రెడీ ఉన్నాయి, మెడల కండోలు తల మెరిసే ఉన్నది. ముఖం చూస్తూ ఉంటే వచ్చేది మన రాజ్యమే అంటూ ఉన్నారు. రాత్రి నుంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పోచారంకు 3 కొడుకులకు సలిజరం వచ్చింది. ఇంటి ముంగట కలవైంది. మనోళ్ళు పటాకులు కొట్టి అవి తూటాలు వేస్తుంటే నేను రైట్ సైడ్ చూపించిన, గిరి పాతిల్లో మనం ఇటు దిక్కు వచ్చినాం కదా చూస్తే ఒక్క మనిషి లేడు ఇంటి ముంగట. ఒక్క మనిషి ఉన్నాడా? కాబట్టి సభ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయినాయి. ఇక్కడ గోవన్న ఉన్నాడు, మన జుబేర్ బాయ్ ఉన్నాడు, ఎగ్జాజ్ ఉన్నాడు, మధు సాయితో అందరు అక్కతో రెగ్యులర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ఛార్జిగా కవితకు వచ్చింది కాబట్టి గెలుపు పక్కా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ ఎవరిని సెలెక్షన్ చేసినా ఎలక్షన్ మనదే, సెలెక్షన్ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాదా? బీఆర్ఎస్ పార్టీ కాదా జెండా? మళ్ళా బాన్స్వాడలో వచ్చే ఉప ఎన్నికలు ఖాయం అయిపోయినాయా? మన బకాసుడు ఓడిపోవడం ఖాయమైందా? మన శనీశ్వరుడు ఇప్పుడు రేపు డిపాజిట్లు గల్లంత అవుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవం కాదా? బాన్స్వాడ ఆయన పోచారం కాదు, గాచారం. ఈ బాన్స్వాడ గాచారం పట్టింది. ఇదే లాస్ట్ ఇక పాపం, తర్వాత లేదు. ఫస్ట్ పసుపు జెండా ఉండే, అది నడుము కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత మనంబడ వచ్చింది గులాబీ జెండా పడితే బాన్స్వాడలో నిధులే నిధులు. ఇక్కడ కొబ్బరికాయలు కొడితే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 6 నీళ్లు వచ్చినాయి. గంత అభివృద్ధి జరిగింది. అది ఎవరి వల్ల జరిగింది? తెలంగాణ పాలిట, బాన్స్వాడ పాలిట కేసీఆర్ దేవుడైతే బాన్స్వాడ పాలిట ఈ బకాసుడైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా.
నేను రోజు సార్ దగ్గర ఉంటుంటిని, రోజు తప్పించి రోజు ఫోన్లు అభివృద్ధి గురించి. దాదాపుగా 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు బాన్స్వాడకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. ఈ మాట వాస్తవం కాదా? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు రైతు బంధు కింగ్ కింగ్ టింగ్ టింగ్ అని చెప్పి పడ్డాయా లేవా? ఇప్పుడు వచ్చిన రైతు బంధు రానోళ్ళు అనేటోళ్ళందరూ చేతులు ఎత్తురు, గట్టి కూడా మీడియం ఎత్తుడు రాలేదా? గిట్లా ఊపిరి కదా గట్టిగా, గిట్లా ఆగో గిట్లా అరే వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? వచ్చింది. ముత్యాలమ్మ మెడల మెరుస్తుంది బాగా. మా విలేకరులు కూడా మెడలు అన్ని చైన్లే. ఇళ్ళల్లో వదినేకు, అవ్వకు, చెల్లెకు అన్ని తులాలు మీరేసుకొచ్చుకున్నారు కదా. వచ్చినాయా? మంచి నీళ్ళు వస్తున్నాయా? మిషన్ భగీరథ నీళ్లు. గప్పుడు ఎట్లుండే కేసీఆర్ పాలనలో, ఇప్పుడు ఎట్లుంది దరిద్రమైన పాలన. కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగంగా ఉంటే ఈ రేవంత్ రెడ్డి డమ్మి ముఖ్యమంత్రి పాలనలో ఒక రాజయుగంగా మారింది ఈ ప్రాంతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్క పని జరుగుతుందా? చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా 5 లక్షలు వచ్చినాయా? బాన్స్వాడలో వచ్చినాయా? 10,000 ఇండ్లు కేసీఆర్ ఇచ్చినాయి కాక మళ్ళీ మన ఇండ్లు వచ్చినాయా? కొత్త రోడ్లు వచ్చినాయా? వచ్చినాయి. 2 మాత్రం వచ్చినాయి. ఇసుక క్వారీలు ఉన్నాయి వాళ్ళకే, క్రషర్లు వాళ్ళే. అంతేనా? 3 కొడుకులకు 3 ఇసుక క్వారీలు, మంచికి 3 క్రషర్లు. గదినికి అమ్ముడు పోయిండు. ఈయన సౌభాగ్యం కోసం బాన్స్వాడను తాకట్టు పెట్టలేదు. దౌర్భాగ్యమైన పనులు చేయడానికి బాన్స్వాడను తాకట్టు పెట్టి అమ్మ పాలు దాగి తల్లి రొమ్ము మీద పాదాలతో గుద్దిన వ్యక్తి ఎవరన్నారంటే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవం కాదా? సోయి లేదా? నీ వయసు ఎంత? మాటిన ఈయన ఇందాక చెప్తున్న జుబేర్ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంకా అన్ని చెప్తా ఇప్పుడే ఇది అంతం కాదు, ఆరంభమే. ఒకటేసారి అన్ని చెప్తే పటాకులన్నీ వేల్చేద్ది కదా. తమ్ముడిది చెప్తా, బామ్మర్ది చెప్తా, 7 అంతస్తులు చెప్తా, క్రషర్లు చెప్తా, ఇలా కంకర దందా చెప్తా, ఇసుకే దందా చెప్తా, అన్ని చెప్పి ఓడగొట్టిపోతా జిల్లా అధ్యక్షుడిగా. కవితక్కని పట్టుకొని ఇటీటే తిరుగుతుందిగా. ఓడగొట్టిందాక ఈయన తిరుగుతాం. అంతేనక్క? పక్క ఓడగొట్టుడే. ఈయన అంటుండు, అన్న రాత్రి వాని బామ్మర్ది ఫోన్ చేసిండు, భాస్కర్ రెడ్డి ఫోన్ చేసిండు. వీళ్ళంతా పైల్వాన్లా? 60 లక్షల సైన్యం ఉంది బిడ్డ. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా 4 బాన్స్వాడను 4 దిక్కుల పంచుకొని దోసుకున్నది ఆలు. మీ దోసుకున్న చరిత్ర అంతా పింక్ బుక్కులు ఎక్కిస్తాం. మళ్ళా ఇప్పుడు దోసుకున్నది కూడా పింక్ బుక్కులు ఎక్కుతాయి. వాళ్ళకు దప్పులు కొడుతున్న, సద్దిలు మోస్తున్నటువంటి పోలీసులే కూడా ఎక్కుతాయి. ఇక్కడ ఉన్నారు పోలీసుల పేర్లు కూడా ఎల్లెక్కిస్తాం. చెప్పరు. పింక్ బుక్ అక్క దగ్గర ఒకటి ఉంది, నాకు దగ్గర ఒకటి ఉంది. ఇగో ఈ డైరీ అధికారులకు, ఎస్ఐ సిఐలకు, ఏసీపీ డీసీపీలకు, సిపిఐకి చెప్తున్నా, యాడికోరు వచ్చేది మాదే ఖాయం అయిపోయింది. గెలుపు ఖాయం అయిపోయింది. వచ్చేది మన రాజ్యమే. అంతేనా? ఈ పింక్ బుక్ లెక్కిస్తాం. ఏం బుక్ లెక్కిస్తాం? రాత్రి ఫోన్ చేసి బెదిరిస్తే మీటింగ్ కోవద్దు. నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా బాన్స్వాడ, బరాబర్ వస్తాం. ఇయ్యల్ల ఈ వీళ్ళు వచ్చిర్రు, తలా 1000 మంది తీసుకొచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎవరు బెదిరిస్తాడో బెదిరి నా నంబర్ ఇస్తా. నన్ను బెదిరి నేను వస్తా జిల్లా అధ్యక్షుడిగా. ఎంతమందిని బెదిరించి పోలీస్ కేసులు పెడతారు? ఇంకా మారవా నువ్వు? నేను చెప్తా ఉన్నా, ఆయన పులి కాదు, తినమరిగిన గండు వెళ్ళి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పులి కాదు, భయపడకండి. తినమరిగిన గండు విల్లి. గండు విల్లి అంటే తెలుసు కదా, పార్టీలు మారే ఊసర వెళ్ళి ఈ పోచారం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేనా? గుడి కోసం వెంకటేశ్వర స్వామి గుడి కోసం కూడా భూమి తీసుకున్నాడు. దేవుడు చూడడా మీదికెంచి? చూస్తాడా చూడడా? కేసీఆర్ కు మాయమాటలు చెప్పి ప్రతిరోజు జీవోలే. నాకే ఫోన్ చెప్తుండే, సార్తో మాట్లాడతానయ్యా, అయ్యా మా బాన్స్వాడకి ఇది కావాలా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డితో తీసుకురా జీవోలు. తీసుకొచ్చినవా? మా విలేకరు మిత్రులను అడుగుతా ఉన్నా, ఒక్క జీవో కొత్తది వచ్చిందా? ఒక్క శిలాపలకం పడ్డదా? అన్ని పాత శిలాపలకలకి కళలు రేసుకుంటా కొబ్బరికాయలు కొడుతుంది. ఏ శిలాపలకాలు అంటే అవి కేసీఆర్ ఇచ్చినాయి. అంతేనా కాదా? మనయేనా? 10,000 ఇండ్లు మనయేనా? వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన 500 ఎకరాలు మనదేనా? మన ప్రభుత్వం.
కేసీఆర్ అంటే తెలంగాణ సంపద, కేసీఆర్ అంటే తెలంగాణ అస్తిత్వం, కేసీఆర్ అంటే మనందరికీ దేవుడు లాంటి వ్యక్తి, సకల జనులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న వ్యక్తి. కాబట్టి ఈ సమయంలో ఆయన వెంట ఉండి మళ్ళీ సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలని, సారే గెలవాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ గెలవాలని చెప్పి మరొకసారి మీరంతా ఈ సమయంలో గ్రామ గ్రామాన జెండా పండుగ చేసుకొని, జెండా గద్దెల కలర్ వేసుకొని, ఊర్లలో వాల్ రైటింగ్ రాసుకొని బండ్లెక్కి ఉదయం 9 గంటలకు బయలుదేరా. ముందట పోయినారు సిపాయి, వెనక అయ్యో ఇరుక్కపోయినామంటే కుదరదు. లక్షలాది మంది రాబోతూ ఉన్నారు. సారే రావాలి, కారే కావాలి, కేసీఆర్ గెలవాలని చెప్పి బోర్డులు పెట్టుకొని అంతేనా 9 గంటలకు బయలుదేరాల బుక్కెడు పువ్వు తిని మళ్ళా సర్ది కట్టుకొని వెళ్ళాలి. ఖాళీ మీటింగ్ చూస్తే చక్కెర తిరిగి పడిపోవాలా. రాహుల్ గాంధీకి ఆడచరం రావాలా, రేవంత్ రెడ్డి అడ్డం పడాలా. నాకు పాలన వద్దు, నాకు మనం అడేసింది కదా, పైసలు వద్దు, నాకు ఏమొద్దు, నా జీతం ఇస్తా, పైసలు వచ్చినాయి కూడా ఇస్తా, మీరే పరిపాలన. మరి నువ్వెందుకు పీకనీక ముఖ్యమంత్రి అయింది ఎందుకయ్యా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. ఇక చాలు, ఇంకా అక్క కూడా మాట్లాడుతుంది, గోవన్న కూడా మాట్లాడతాడు. కాబట్టి ఈ బాన్స్వాడ బకాసుడైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పంచె ఊడదీసి బాన్స్వాడ నుంచి హైదరాబాద్ కొంత అటవీకాలిగా మళ్ళా రావద్దు. ఇక నా కొడుకుంటాడు, కొడుకు తర్వాత రెండో కొడుకు వస్తాడు, రెండో తర్వాత మూడో కొడుకు వస్తాడు. ఏం రాజరికమా ఇది? మనం బానిసలమా? 4 రోజులైనాక ఏప్రిల్ 27వ తారీఖు తర్వాత కవితక్క, మేము కోవన్న, మేమందరం వస్తాం. ఇంటింటికి వెళ్ళి గల్లా వట్టి కాంగ్రెస్ తులం బంగారం అడుగుతాం, రైతు బంధు రావాల్సింది అడుగుతాం, రైతు రుణమాఫీ అడుగుతాం. ఏది కూడా ఇచ్చిందాక వదులుతామా? వదలని వాళ్ళందరూ చేతులు ఎత్తుడు గట్టిగా. కాబట్టి 27న జరిగే ఈ రజోత్సవ సభను పెద్ద ఎత్తున ఈ రోజు ఎంత ఉత్తేజంతో వచ్చిర్రో, ఒక్కొక్క మనిషి ఇంటింటికి పెళ్లి పత్రికలు వంచినట్టు పంచి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సభను సక్సెస్ చేసి, ఖాళీ సభను చూస్తే ప్రభుత్వం 100 సీట్లు గెలిచిపోయిందనే మాట రావాలి. అంతేనా? ప్రతి ఒక్క కాంగ్రెస్ వాడు అడ్డం పడాలి, పోలీసులలో మార్పు రావాలి, ఎంఆర్ఓ ఆర్టీఓ గులాబీ కండు అని చూస్తే సెల్యూట్ కొట్టాలి. అబ్బా వచ్చేది మీవరే నాయన ఉద్యాన్ని మెల్ల. నాకు ఇప్పటికే అర్థమైంది, నిన్న మొన్నటి నుంచి కవితక్క నుంచే పోలీసులంతా మార్పు వచ్చింది. రాలే మెల్లగా మన కార్యకర్తలకు ఫోన్ చేసి మాట్లాడిస్తున్నారు. మళ్ళా మీరేనయ్యా ఇక పోయిందా కాంగ్రెస్ కథమైందా, ఇది చాలా అయింది, ఇది వాస్తవం కాదా? కాబట్టి